శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవతామూర్తులను భక్తి శ్రద్ధలతో దర్శించుకుని కైమోడ్పులర్పిస్తారు. ఆ విశేషాలేంటో వీక్షిద్దాం రండి. నరసింహస్వామి దేవాలయానికి పడమట కొద్ది దూరంలో ఇదే గుట్టపైనున్న పెద్ద గుండ్రాయిపై భైరవ విగ్రహం చతుర్భుజాలతో భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తుంది. భైరవుడు శివుని నుంచి పుట్టిన మహిమాన్విత మూర్తి. బ్రహ్మ పంచమ ముఖం శివుణ్ణి నిందిస్తుండగా ఆ 5వ ముఖాన్ని తెగనరికిన శివాంశ సంభూతుడు భైరవుడు. ఆ స్వామి ఈ బెజ్జంకి గుట్టపై కొలువై భక్తుల కష్టాలను కడతేరుస్తున్నాడు. అనంతరం భక్తులు ఇక్కడికి సమీపంలో ఉత్తరం వైపున ఉన్న శిథిలమైన శివాలయానికి చేరుకుంటారు. ఈ శివాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కంటే ముందే నిర్మితమైనట్లు చారిత్రక కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ శివాలయాన్ని బట్టి ఆ కాలంలో శైవ వైష్ణవ మతాలు ప్రాచుర్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆలయానికి ఉత్తరాన 30 అడుగుల ఎత్తుగల ఆండాళు స్తంభం ఉంది. సంతానం లేనివారు ఈ స్తంభానికి చీర కట్టి వడిబియ్యం పోస్తే సంతానం ప్రాప్తిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ ఆచారం ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉంది. శ్రీ బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి 1/2 కిలోమీటరు దూరంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ మందిరం ఉంది. పంచపడగల నాగశేషు నీడలో అమ్మవారు విశాల నేత్రాలతో భీకర ఆకారంతో వివిధ హస్తాలలో ఆయుధాలను ధరించి సౌందర్య తేజోమయంగా కనిపిస్తుంది. అనంతరం ఇక్కడికి అతి చేరువలో ఉన్న శివాలయానికి భక్తులు బయలుదేరుతారు. గర్భాలయంలో నిలబడి త్రిశూలాన్ని చేతిలో పట్టుకున్న శివుడి మూర్తి కనిపిస్తుంది. స్వామివారి పాద